హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్దామని మా అమ్మ వాళ్ళని అడిగాను. సో ఎక్కడైనా ఫన్గా టైం స్పెండ్ చేయడానికి ఏదైనా ప్లేస్ ఉంటే చూడమన్నారు. సో నేను గూగుల్లో వెతికితే థ్రిల్ సిటీ ఒకటి ఉంది. సో దానికి ఇంతవరకు వెళ్ళలేదు కదా అని వెళ్ళాను. సో మా అమ్మ వాళ్ళు తీసుకొని ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసాము. ప్లేస్ వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర ఆ లేక్ ఉంది కదా, ఆ వ్యూ పాయింట్లో ఉంటుంది. సో ఈచ్ టికెట్ వచ్చేసి 1000 రూపీస్ అన్నారు. సో ఆ టికెట్ అంట ప్రతి టికెట్కి 1500 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్నే మనం ప్రతి గేమ్కి స్పెండ్ చేస్తూ ఉండాలంట. సో గేమ్ ఆడిన ప్రతిసారి ఆ పాయింట్స్ కట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. ఆ రోజు లక్కీగా ఎవరో ఎమ్మెల్యే గారి డాటర్ బర్త్డే ఉందని చెప్పారు. సో ఆ రోజు ఏమైనా ఈవెంట్ ఉంటుందేమో చూద్దాం అనుకున్నారు. మొత్తం డెకరేషన్ చేస్తున్నారు. ప్లేస్ చూడడానికి చాలా చిన్నగా ఉంది. చూద్దాం ఏమేమి ఉన్నాయో అని అలా లోపలికి వచ్చేసాము గేమ్స్ ఆడడానికి. లోపలికి వచ్చాక మొత్తం కిడ్స్ జోనే ఉంది. కిడ్స్కి సంబంధించిన గేమ్సే ఉన్నాయి. సో అడల్ట్స్కి పెద్ద వర్త్ కాదనిపించింది. సో అక్కడ లోపలికి వచ్చాక ఇంకా నాకు తిట్లున్నాయి మొత్తం. ఏదైనా చూడమంటే భలే ప్లేస్ చూసావులే అని తిట్టారు. సో మనకేమైనా యూజ్ అవుతాయేమో, వాళ్ళ పాయింట్స్ కూడా నేనే యూజ్ చేసుకుందామని ఫైనల్గా గేమ్స్ ఆడడం అయితే స్టార్ట్ చేసేసాము. చూసారు కదా, ఒక గేమ్ 500 పాయింట్స్ అనమాట అక్కడ చూపించింది కదా. సో నేనేం చేశానంటే ఫస్ట్ విఆర్ గేమ్ ఆడదామని చూశాను. అది కార్స్ అన్నమాట. సో ఈ గేమ్ ఓన్లీ స్పెసిఫిక్గా దీనికి 250 పాయింట్స్ అన్నమాట. అంటే అవుట్ ఆఫ్ 1500 250 కట్ అవుతాయి. సో ఆ గేమ్ స్టార్ట్ చేశారు అంతా. సో నాకు ఆ గేమ్కి 250 పాయింట్స్ పెట్టాలనిపించలేదు, చాలా ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఆ ట్రాక్ అదంతా విజువల్స్ కూడా చాలా బాగాలేవు అసలు. ఏదో అంత బోరింగ్ అనిపిస్తుంది, ఒకే ట్రాక్లో వెళ్తూ ఉంటాము. ఇంకా కరెక్ట్ తోలామనుకోండి మనకే బోర్ ఇచ్చేస్తుంది. కానీ అది ఒకటే ఉంది అందులో, పెద్ద గేమ్స్ అంటే ఏం లేవు. సో నేను చూసారా రియల్గా తోలినట్టే ఫీల్ అవుతూ ఉన్నాను. అందులో మొత్తం తిప్పుతుంటే మా వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. సో అలా పక్కకు వచ్చాక ఇక్కడ రింగ్స్ గేమ్ ఉంది. ఈ రింగ్స్ ఏంటంటే అవి ఆ చిన్న బొమ్మలు ఉన్నాయి కదా, అవి కదులుతూ ఉంటాయి. సో అలా పక్కన ఇంకో గేమ్ ఉందన్నమాట. అదేంటంటే అక్కడ ఉన్న ఉన్నాయి కదా టెడ్డీ, చిన్న టెడ్డీ, అవి హోల్డ్ చేసి ఆ బాక్స్లో పడేస్తే మనకు అది ఇచ్చేస్తారు. కానీ అది చాలా వరకు ఫెయిల్ అవుతాం అందులో. అలా ఇండోర్ గేమ్స్ అయిపోయాక బయటకు వచ్చాక ఇక్కడ జిప్ లైన్ కనిపించింది. మా వాళ్ళని ట్రై చేయమన్నాను కానీ భయపడ్డారు. సో నేనే ట్రై చేశాను. సో ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే 1000 పెట్టేంత వర్త్ కాదు ఈ ప్లేస్. సో డోంట్ గో.